ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నూజివీడు టీడీపీ ఇన్ఛార్జిగా 10 సంవత్సరాలు పనిచేసిన మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావు టీడీపీలో మూడవసారి టికెట్ను ఆశించి భంగపాటుకు గురయ్యారు. నూజివీడు టికెట్ను అధిష్టానం పార్థసారథికి కేటాయించడంతో ముద్రబోయిన వెంకటేశ్వరరావు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అయితే అనూహ్య పరిణామాల మధ్య నామినేషన్ ఉపసంహరించుకున్న ముద్రబోయిన వెంకటేశ్వరరావు తిరిగి టీడీపీలో చేరారు. అయితే ముద్రబోయిన చేరికతో టీడీపీ కొంతమేర బలపడిందని నియోజకవర్గంలో ప్రచారం జరిగింది. కానీ వాస్తవానికి ముద్రబోయిన వెంకటేశ్వరరావుకు వైసీపీ, టీడీపీల నుండి మద్దతు తెలిపిన ఆయన సామాజిక వర్గానికి చెందిన కొందరు ముద్రబోయిన వెంకటేశ్వరరావు చర్యతో కంగుతిన్నారు. దీంతో ముద్రబోయిన మద్దతుదారుల్లో సగానికి పైగా వైసీపీలోకి చేరిపోయారు. టీడీపీలో ఉన్న కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు పార్థసారథి మెప్పు పొందేందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలను పార్టీలోకి తీసుకువస్తున్నప్పటికీ వారు పార్థసారథికి ఎంతమేర ఉపయోగపడతారన్నది ప్రశ్నార్థకంగా మారింది. టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు తిరిగి ఆ పార్టీలోకి వెళ్ళిపోవడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆలోచనలో పడ్డారు. కొద్ది రోజులుగా నూజివీడులో టీడీపీ విజయం సాధిస్తుందన్న ప్రచారం జోరుగా సాగింది. కానీ ప్రస్తుతం ముద్రబోయిన వెంకటేశ్వరరావు టీడీపీలోకి తిరిగి రావడంతో ఆ పార్టీకి, పార్థసారథికి జరిగే మేలు కంటే కీడే ఎక్కువగా జరిగే అవకాశం ఉందని రాజకీయ ప్రముఖులు భావిస్తున్నారు. వైసీపీ అభ్యర్థిగా మూడోసారి బరిలో ఉన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు తనదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. దానికి తోడు ఆయన తనయుడు వేణుగోపాల అప్పారావు తన రాజకీయ చాతుర్యంతో నూజివీడు ఎన్నికల ముఖ చిత్రాన్ని మార్చివేసే పనిలో పడ్డారు. టీడీపీలో చేరిన ముఖ్య నాయకులను, కార్యకర్తలను సైతం తిరిగి వైసీపీలోకి తీసుకువెళ్లడంలో వేణుగోపాల అప్పారావు సఫలమయ్యారు. నూజివీడు ఎమ్మెల్యేగా 3 సార్లు గెలుపొందిన ప్రతాప్ అప్పారావుకు 4వసారి కూడా గెలుపు ఖాయమన్న దిశగా నియోజకవర్గంలో వేణుగోపాల అప్పారావు పావులు కదుపుతున్నారు. తండ్రి కొడుకుల రాజకీయ ఎత్తులు పై ఎత్తులకు టీడీపీ నాయకులు చిత్తుకాక తప్పదనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇప్పటికే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన పార్థసారథి, ప్రతాప్ అప్పారావులు ముఖాముఖి తలపడటం తొలిసారి అయినప్పటికీ ఇద్దరు రాజకీయ ఉద్దండులు ఇలా నూజివీడులో పోటీ చేయడం చర్చనీయాంశంగా మారింది. డబ్బే ప్రధానంగా ఈసారి ఎన్నికలు జరగడంతో ఎవరికి వారే తమ పార్టీకి చెందిన నాయకులను, కార్యకర్తలను పార్టీ వీడి చేజారిపోకుండా కాపాడుకోవడంలో తలమునకలయ్యారు. తాయిలాలు సమర్పించుకుంటూ, పదవుల ఎర చూపుతూ తమ కేడర్ను కాపాడుకుంటున్నారు. వీరిద్దరికీ స్థానిక నేత, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మరీది కృష్ణ నుండి కొంతమేర ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం లేకపోలేదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మరీది కృష్ణకు వామపక్షాల మద్దతు ఉండటంతో ఈ ఎన్నికల్లో ఆయన 5,000 నుండి 7,000కు పైగా ఓట్లు చీల్చుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాహాటంగా చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి పడే ఓట్లు వైసీపీ నుండి చీలుతాయా లేదా టీడీపీ నుండి చీలుతాయా అన్నది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కొందరు పార్టీ ప్రచారానికి దూరంగా ఉండడంతో పాటు కార్యకర్తలను కలుపుకుని వెళ్లడంలో వెనుకంజలో ఉన్నారు. దీనికి తోడు పొత్తులో భాగంగా జనసేన, బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ నూజివీడు నియోజకవర్గంలో మాత్రం ఆయా పార్టీల ముఖ్య నాయకులను కలుపుకొని వెళ్లడం లేదనే ప్రచారం జరుగుతోంది. దీంతో గెలుపు అవకాశాలు ఉన్నప్పటికీ ఎన్డీఏ అభ్యర్థి పార్థసారథి ఎవరి సూచనలు, ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళుతున్నారో ఆ పార్టీ నాయకులే అంచనా వేయలేకపోతున్నట్లు తెలుస్తోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన పలువురు గ్రామస్థాయి ముఖ్య నాయకులను కలుపుకుని వెళ్లడంలో పార్థసారథి కొంత అలసత్వం ప్రదర్శిస్తున్నారన్నది నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. పైగా నూజివీడు టీడీపీ కార్యాలయంలో రాజకీయ పరిజ్ఞానం లేని కొందరు, నియోజకవర్గానికి పరిచయం లేని మరికొందరు
వైసీపీలో క్రియాశీలక రాజకీయాల్లో ఉన్న మరికొందరు పెత్తనం చెలాయించడంతో కొంత టీడీపీ కేడర్ అసహనానికి లోనవుతున్నట్లు తెలుస్తోంది. వీటన్నిటిని అధిగమించి పార్థసారథి ఎలా ముందుకు వెళ్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఏది ఏమైనప్పటికీ ఈసారి జరగబోయే ఎన్నికల రణరంగంలో వైసీపీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఇద్దరిలో ఎవరిని విజయం వరిస్తుందన్నది మే నెల 13వ తేదీ జరగబోయే ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పును బట్టి తేలబోతోంది.